మరి అప్పుడు మన సైడ్ అంతా ఈ ఇదే కదా రైసే కదా పండించేవాళ్ళు. మరి ఇవన్నీ మీకు ఎక్కడ దొరికి? సంవత్సరానికి పంట, ఆకాశం పంట, పెంట వేసుకుంటేవారు. తెగులు ఎలాడదో లేదు, పొద్దు అత్తమాదో పని చేసి పొద్దు అట్లా కనివారు. పిల్లలకి తెగుళ్ళు రోగాలు కాదు, ఆకులు అలవలు పసర్లు వస్తే అనాస పోయేది. తల్లి పత్యం కాస్తే బిడ్డకి ఈరాసనాలు తగ్గియి. కొట్టిన మెతుకు ఉప్పులోని కూడా దోషం ఉంది, పచ్చిమిరకాయలోని దోషం ఉంది తెలుసా. బీరకాయ కూరలోని కూడా బీరనరాలు వేసుకుంటేవారు కాదు. ఎంతనా పసుపు ముద్ద నూరి గాను నూనెలో ఉడకేసి ఓ అంబద్ద నూరి అది జీలకర్ర ఎల్లుల్లిపాయ నూరి ఎల్లుల్లిపాయలు కూర వండి పత్తాలన్నమాట. కానీ ఆ నడికట్టు కట్టుకుంటే ముఖం జమాలమని తిరిగిది మీది ఆ నడికట్టు తిప్పుతేని. ఇప్పుడు అలాగుందా? కన్ని మర్నాడే రొట్లు రొసుకులు పాలు ఇడ్లీలు తినే ఏం చేయదు. తినే అదే తినేసినట్టే ఉంటున్నారు. పుట్టిన బిడ్డ బావిసులో వేయడు. ఈ తినే అని పాలు తాగేసి పుట్టిన బిడ్డని కావిర్లు బావిసులో వేయడు. ఇది సంగతి. అది ఈ తల్లి ఇప్పుడు తిన్నదే చూడు 10 గంటలకు అన్నం ఇంత దానితో తీసుకోండి ఇంత దానితో మంచినీళ్ళు తాగి అలా పత్యం కాసేవారు అనమాట. ఇప్పుడు అలా కాస్తున్నారేటి ఎవరోను. అంతా హాస్పిటల్ టాబ్లెట్లు.